గ్రహించి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. ఈ సమయము వాక్యం వినేటువంటి సమయము దేవుడు తన నిర్ణయము మన పట్ల ఆయన నిర్ణయించి మనకు ధన్యకరముగా ప్రతిష్ఠిత మందిరమును ఒక కానుకగా, ఒక బహుమానముగా, ఒక వరముగా దేవుడు అనుగ్రహించున్నాడు. ఇది ప్రతిష్ఠిత మందిరం అని చెప్పబడుతున్నాయి. అంటే ప్రతిష్ఠిత మందిరము దేని కొరకు కూడా మరి యొక్క పని కొరకు ఉపయోగించకుండా కేవలము మన సంఘ ఆరాధనలు, ప్రార్థనలు, బాప్తిస్మములు, నిర్ధారణలు, అలాగే రకరకాలైనటువంటి వివిధ కార్యక్రమాలు కొరకే అయితే ప్రార్థనతో ముడిపడినటువంటి కార్యక్రమాలు జరిగించడానికి మాత్రమే నిర్దేశించబడినటువంటి స్థలం. ఈ స్థలము ప్రత్యేకపరచబడినటువంటిది కాబట్టి ప్రతిష్ఠిత మందిరం కేవలము దేవుని కొరకైనటువంటి దేవుని దృష్ట్యా చేయాల్సినటువంటి ఆరాధనలు మాత్రమే ఈ స్థలమందు జరిగించబడాలి కూడా. ఇది మన జీవితాలతో దేవుని యొక్క సహవాసము నిత్యము అనుగ్రహించబడు స్థలము. ఒక నిరాదరణలో ఉన్న వారికి ఆదరణ ఇచ్చేటువంటి స్థలం, నెమ్మది లేని వారికి నెమ్మదిని అనుగ్రహించేటువంటి స్థలం, బాగా ఆరోగ్యంగా లేనటువంటి వారికి ఆరోగ్యం ఇచ్చేటువంటి స్థలం. ఇన్ని రకాలుగా వేదనలతో బాధపడుతున్నాను సరే, ఈ స్థలములకు వచ్చినప్పుడు గొప్ప నెమ్మది, గొప్ప హృదయ నిబ్బరము, గొప్ప ధైర్యంతో ఉన్నటువంటి గుండెను దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ స్థలమందు ప్రార్థించినప్పుడు మనము మన గృహాలలో నివసిస్తూ ఉంటాం. ఆ గృహము వేరు, ఈ యొక్క మందిరము వేరు. అక్కడ మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ దేవుని మందిరంలో మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి వాక్యము అంగీకరించదు. అన్నిటినీ కూడా మనము సరిచేసుకొని ఆ యొక్క ద్వారంలో నుండి లోనికి వచ్చినప్పుడు బయట విషయాలన్నీ కూడా వదిలివేసి కేవలము రెండే రెండు విషయాల కొరకు మనం రావాలి. ఒకటి, దేవుడు నాతో మాట్లాడాలి అనేటువంటి ఒక ఆసక్తి మనలందరిలో కూడా కలగాలి. వచ్చాము వెళ్ళాము అనే కాదు, కానీ దేవుడు నాతో మాట్లాడాలి అనేటువంటి ఒక ప్రార్థనా భారంతో రావాలి. రెండు, నేను మాట్లాడిన మాట దేవుడు వినాలి అనేటువంటి ఒక ప్రార్థనా భారంతో రావాలి. ఈ రెండు కూడా ఈ స్థలంలో జరగాలి. ఒకటి, దేవుడు నాతో మాట్లాడాలనుకోవాలి మనం, నేను దేవుడితో మాట్లాడాలి. ప్రార్థనా పూర్వకంగా మనం దేవుడితో మాట్లాడుతున్నాము. ఆ రెండు ఎప్పుడైతే జరుగుతూ ఉంటావో దేవుడు మనలను వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఆయన మనలను వృద్ధులే చేస్తాడు. మన యొక్క విశ్వాసమును ఆయన అభివృద్ధి పరుస్తాడు. అంతేగాని ఆదివారం వచ్చింది లేక వేరే రోజున ప్రార్థన పెడుతున్నారు కాబట్టి ఆహర్చన కాబట్టి వెళ్ళడం కాదు, కానీ వచ్చాము అంటే ఒక మేలు పొంది తిరిగి వెళ్ళాలి. ఈ ప్రార్థన జీవితము నీకు ఉపయోగకరంగా ఉండాలి. నా ప్రార్థన జీవితము నాకు మేలుకరంగా ఉండాలి. మనంతా ఆరాధనలో పాల్గొని సమయాన్ని ఇచ్చించి మనము కానుకలు సమర్పించి దేవుని సేవకుని ఆదరించి ఇలాగా మా సంఘ పరిచయంలో అనేక విధాలుగా దోహదపడుతూ సపోర్ట్ ఇస్తూ అన్నీ చేసినా కానీ దేవుడు నీతో మాట్లాడకపోతే, నీవు దేవునితో మాట్లాడకపోతే అదంతా చేసిందంతా కూడా ఆ ప్రయాసంతా కూడా వ్యర్థమే. కనుక నీ ప్రార్థన జీవితము నా ప్రార్థన జీవితము మనకు ఎంతో మేలుకరముగా ఉండాలి. అప్పుడే మనము దేవుని బిడ్డలుగా ఉండటానికి లేక దేవుని బిడ్డలుగా కొనసాగడానికి ఒక స్నాతకత అనేటువంటిది ఏర్పడుతుంది మన జీవితాలలో. ఈ స్థలము పరిశుద్ధమైనటువంటి కనుక దీనిని ఎలాగా ఈ సొలొమోను ఆయన ప్రసంగి గ్రంథంలో జ్ఞానరసం తెలియపరుస్తుంటాడు. 5వ అధ్యాయంలో 1-2 చూస్తే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము,
బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. తెలియకయి దుర్మార్గపు పనులు చేదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాల్చుకున్నావు. ఈ ప్రతిష్ఠిత మందిరములో దేవుని పరిచర్య కొరకై ఉద్దేశించబడినటువంటి మన ఆత్మీయ స్థితిని మెరుగుపరిచేటువంటి స్థలంలో నీవు నేను ఎలాగా ఉండాలి అనేటువంటి ఆలోచన జ్ఞాని మనతో పంచుకుంటూ ఉన్నాడు. నీవు దేవుని మందిరమును పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ప్రార్థనా జీవితం, నీ భక్తి, ఈ యొక్క దేవుని ఎడల గల ఆసక్తి ఇవన్నీ కూడా ఒక్కసారిగా పరిశీలన తెలుసుకొని బయట ఉన్నట్టుగా కాకుండా ఆ యొక్క ఆలోచనలన్నీ కూడా మానుకొని ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా రాష్ట్రంలో ఇక్కడ బుద్ధిహీనులు అర్పించుకున్నట్టుగా ప్రయత్నించుట అంటే సమీపించి దేవుని వాక్యాన్ని ఆలోచించగా శ్రేష్టం. తులసి పడేయలేదు. ఇక్కడ దేవుని మాట వినగా శ్రేష్టమని శ్రమిస్తా ఉన్నాడు. అలాగే నీ హృదయంలో త్వరపడనీయక నీ నోటిని అనవచనగా పలుకుంటే కాదంటాడు. ఏది పడితే మాట్లాడటానికి స్థలము మనకు ఉద్దేశించబడాల. ఏంటంట? నోటిని కాచుకోవాలి. ఇలా కొన్ని సూచనలు దేవుని వాక్యంలో నుండి మన కొరకు అందించబడతా ఉన్నాయి. కొన్ని సంఘాల్లో విపరీతమైనటువంటి గొడవలు ఉంటాయి. కొన్ని సంఘాల్లో విపరీతమైన గొడవలు, వారి ప్రవర్తన జాగ్రత్తగా సంతృష్టించమని దేవుని వాక్యములో ఉండడం మాత్రమే కానీ, దేవుని సేవ ద్వారా వినడం మాత్రమే కానీ ఆచరణలో అవి ఎక్కడ కూడా కొన్ని సంఘాల్లో చూడడం. ఏ సంఘం అయితే ఈ ఆర్థికంగా బలపడుతూ ఉన్నదో ఆ సంఘములో విపరీతమైనటువంటి గొడవలు జరుగుతూ ఉన్నాయి. మండలాల్లోనేమి గ్రామాల్లోనేమి ఎక్కడైనా కానీ విపరీతమైనటువంటి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆర్థికంగా వాళ్ళు బలపడుతున్నారు కాబట్టి, డబ్బులు సందర్భంలో బాగా వస్తున్నాయి కాబట్టి మేము వాటిని హ్యాండిల్ చేయాలి, మేము కమిటీగా ఉండాలి, నేను ట్రెజరర్గా ఉండాలి, నేను సెక్రటరీగా ఉండాలి, మా కులస్తులే సెక్రటరీ ఉండాలి, మా కులస్తులే ట్రెజరర్గా ఉండాలి, మా కులానికి ఒక ఆరాధన, ఇంకో కులానికి ఇంకో ఆరాధన, అలా జరిగేటువంటి సంఘాలు ఈరోజు కూడా ఉన్నాయి. దేవుని దృష్టికి ఎంత వేదన కలుగుతూ ఉంటుందో ఆయన చూసినప్పుడు సంఘాన్ని. రెండు ఆరాధనలు అంతా కూడా ఏకముగా ఉండాలని, ఒక్కడే దేవుడు, ఒకటే విశ్వాసము, ఒకటే బాప్తిస్మము అని పౌలు భక్తులు సంఘాన్ని గురించి ఆ చెప్తున్నటువంటి మాటలన్నీ వింటారు కానీ ఆచరణలో మాత్రము వారు పెట్టని సంఘాలు అనేకము. కులాల ప్రాతిపదిన విడిపోయినటువంటి సంఘాలు అనేకం ఈ రోజున ఉన్నాయి. ఎంతో దుఃఖకరం అలాంటి వింటూ ఉన్నప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రవర్తన నీవు దేవుడు, దేవుడు నీవు, ఆ సంబంధమే ఉండాలి. ఇక్కడ మనుషుల సంబంధము కాదు కదా. నీవు దేవుడు, దేవుడు నీవు అంతే. ఆ రిలేషన్షిప్ అనేటువంటిది మనము కొనసాగించాలి. అప్పుడు నీ కుటుంబము నీవు వదిలినట్లుగా దేవుడు తన మార్గాన్ని సరళం చేయగలడు. ఆయన దేవుడికి సమస్తము కూడా సాధ్యం. ఆయన సమస్తము సాధ్యపడు దేవుడు. ఎందుకంటే అసాధ్యమైతే ఏదైతే ఉన్నదో అసాధ్యం అనుకున్నటువంటిది ఆయన సాధ్యపరచడానికి ఆయన నిన్ను ఈ స్థలమందు సమకూర్చుకుంటూ ఉన్నాడు, రప్పిస్తూ ఉన్నాడు, ఇది ఆహ్వానిస్తున్నాడు. ఈ కొరకు స్థలాన్ని నిర్దేశించాడు, ఈ కొరకు ఈ స్థలాన్ని ఏర్పాటు చేశాడు. అది మరిస్తే నా గ్రామంలో నా కొరకు ఈ సంఘాన్ని దేవుడు నిర్మించాడు అనేటువంటిది మనం ఉండాలి. ఇది నా సంఘం అని ప్రతి ఒక్కరు కూడా భావించాలి. ఇది నాది అనేటువంటిది భావించాలి. ఐగారిది కాదు కదా, ఇక్కడ సంఘాలు కాదు, పిల్లలది కాదు, ఎవరస్తుంది కాదు, స్త్రీలది కాదు, అంతా కూడా అందరిది దేవుని సంఘము అనగా నా సొంతము. ఇప్పుడు కూడా అనుకోండి నా సంఘము, ఈ సంఘ బాధ్యత నాకున్నది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే
ఒక వచనం చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 7వ అధ్యాయం 16వ వచనం చూస్తే 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 16. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండినట్లుగా నేను దాని కోరుకుని పరిశుద్ధపరచుకుని నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండదు. దేవుడు మాట్లాడుతున్నటువంటి ఏ స్థలం గురించి మాట్లాడుతున్నాడు? పరిశుద్ధ మందిరముల గురించి మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భం చూస్తే, నా పేరు ఈ మందిరమునకు నిత్యం ఉన్నట్లుగా నేను దాన్ని కోరుకున్నాను. దేవుడు కోరుకునేటువంటి ఈ స్థలం, అలాగే తర్వాత పరిశుద్ధ పరిస్థితిని ఆయన కోరుకొని ఈ స్థలమును పరిశుద్ధపరిచి ఇంకా ఏం చేశాడంటే ఆయన యొక్క కనుదృష్టి, ఆయన యొక్క మనస్సు నిత్యము ఎక్కడ ఉంది? ఆ మందిరం పైన ఉన్నది. అందుకని ఆయన కనుదృష్టి, ఆయన మనస్సు ఈ స్థలం అంత ఉన్నది కనుక నీవు తగు జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రవర్తన తగు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకోసము చెప్పాను? ఆయన కోరుకున్నాడు. ఆయన కోరుకొని ఆయన ఉద్దేశపూర్వకంగానే నీ పట్ల నా పట్ల ఆయన కనికరము చూపాలనేటువంటి ఆసక్తి చేత ఈ బాధ్యుడిగా ఆయన ఉన్నాడు కనుక, ఆయన అరచితిపై మనందరం చెప్పుకొని ఉన్నాం కనుక ఈ స్థలము ఆయన కోరుకున్నాడు. ఈ స్థలమును పరిశుద్ధపరిచాడు. ఈ స్థలంపై ఆయన కనుదృష్టి ఉంచాడు. ఈ స్థలంపై ఆయన మనసును అంటే ప్రభువారు దివారాత్రములు ఇక్కడ చూస్తా ఉన్నాడు. దివారాత్రములు ఆయన కన్నులు ఈ స్థలం వస్తూ ఉన్నవి. ఎవరు ఎలాగ వస్తూ ఉన్నారు, ఎవరు ఏ మనసులో వస్తూ ఉన్నారు, ఎవరు ఏ ఇంటికి వస్తున్నారు, ఎవరు ఏ విషయాన్ని పొందాలని వస్తున్నారు, ఎవరు ఏ మేలు పొందాలని వస్తున్నారు, ఎవరు ఏ బాధ దేవునికి చెప్పాలని వస్తూ ఉన్నారు, ఎవరు ఏ అవసరంతో అక్కరతో వస్తూ ఉన్నారు, దుఃఖంతో వస్తున్నారు, సంతోషంతో వస్తున్నారు, కృతజ్ఞత తెలియపరచాలని వస్తున్నారు, సర్దుబాటు చేయాలని వస్తున్నారు, వారు అర్పించాలని వస్తున్నారు, ఏ విషయమై వస్తున్నారు అనేటువంటిది ఆయన ఇప్పుడు కూడా నిత్యము ఆ ప్రభు వారు చూస్తూ ఉంటారు. ఆయన దృష్టి, ఆయన మనస్సు ఎక్కడ తీసుకెళ్ళబోతున్నది కనుక నీ ప్రవర్తన ప్రభు జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మాట జాగ్రత్తగా ఉండాలి. మన విశ్వాసమును దినదినము కూడా మనము నూతన పరుచుకోవాలి. దినదినము కూడా అభివృద్ధి పరుచుకోవాలి. శిష్యులు అడిగారు, ప్రభా మా విశ్వాసమును వృద్ధి పొందించు అని అడిగారు. శిష్యులు కూడా విశ్వాసులే, విశ్వాసంతో ఉన్నటువంటి వారే. వారికి యేసుక్రీస్తు ప్రభుల వారు అధికారం ఇచ్చాడు. సమస్తమైనటువంటి వాటిపైన అధికారం ఇచ్చాడంటే ఒక అథారిటీ. యేసయ్య ఏమేమి చేయగలడో ఆ యొక్క అవన్నీ కూడా వాళ్ళకి అనుగ్రహించాడు. వాళ్ళకి అథారిటీ ఇచ్చినా కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తి ఏంటంటే ఇంకా మా విశ్వాసము బలపరచుకున్నావా, మమ్మల్ని వృద్ధి పొందించు మా ప్రభు అని ప్రార్థన చేసేవారు, అడిగేవారు. అలాగే దినదినము కూడా విశ్వాసము వృద్ధిలో ఉంటుందా లేకపోతే దిగుదారుతుందా అనేటువంటిది కూడా భాషలను తెలుసుకుని ఈ ఆత్మీయస్థితిని బాగు చేసుకున్న స్థలము దేవుడు నా కొరకు ఇచ్చాడు ఈ స్థలం అని చెప్పి ఈ ఆత్మీయస్థితిని బాగు చేసుకోవడానికి, ఈ ఆత్మీయ స్థితిని మెరుగుపరచుకోవడానికి, ఈ ప్రార్థన జీవితాన్ని అభివృద్ధి పరచుకోవడానికి దేవుడు నిన్ను ఆత్మీయంగా బాగు చేయడానికి యొక్క స్థలమును దేవుడు ఇచ్చాడని నిత్యము కూడా నీవు మర్చిపోకూడదు. మన ఆత్మీయ మేలు కొరకు, ఆత్మీయ క్షేమం కొరకు కొంతమంది పడిపోతూ ఉన్నారు. విశ్వాసం ఉన్నది వెనక్కి వెళ్తామంటారు, విశ్వాసం ఉన్నది. వాళ్ళకు ఈ స్థలము దోహదపడదు. వాళ్ళకు దేవుడి స్థలం ఇచ్చాడు. అందరూ కూడా పరిశుద్ధులు కారు. దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది, అందరూ కూడా పాపం చేశారు, దేవుడిని గ్రహించే మహిమ పొందుతారు. ఏ భేదము కూడా లేదు. గొప్పవాడని లేదు, పేదవాడని లేదు, స్త్రీయని లేదు, పురుషుని లేదు కదా, ఏది లేదు. యజమాని లేదు, వారసాలు లేదు, ఏది కూడా లేదు. అందరూ కూడా దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఈ స్థలము దేవుడు అనుగ్రహించే మహిమను పొందడానికి దేవుడు నిర్దేశించాడు. నీ కొరకై, నా కొరకై ఎన్నో విధాలుగా
ఈ స్థలాన్ని దేవుడి కోసం ఇచ్చినప్పుడు, మన పక్కనే ఈ స్థలం ఉన్నప్పుడు, మన పక్కనే ఈ చర్చ్ ఉన్నప్పుడు, మన ముందే ఈ స్థలం ఉన్నప్పుడు, మన ముందే ఈ పరిస్థితి మతం ఉన్నప్పుడు ఎంత తండ్రిగానో ఎంత ధనుడినో అని మేము ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు తెలియపడాలి. ఎక్కడికో వెళ్ళనవసరం లేదు కదా, చక్కగా మన ఇళ్ళ చుట్టూనే దేవుని మందులు కూడా ఎంత ఆశీర్వాదకరము. ఎక్కడికో పరిగెత్తం అవసరం లేదు, ఎక్కడికో వెళ్ళనవసరం లేదు కదండి. ఎక్కడికైనా వెళ్ళాల్సిన పనే లేకుండా దేవుడు నీ మీద ప్రేమ తెచ్చినటువంటి స్థలంలో 2 విషయాలు ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. ఏంటంటే, ఒకటి మన యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుడు నిన్ను తీర్పిస్తాడు. ఆయన నీ పట్ల జరిగించాల్సినటువంటిది, నీకు అందించాల్సినటువంటి ఈవిని, నీకు ఇవ్వాల్సినటువంటి ఈవిని ఆయన అనుగ్రహిస్తాడు. నీ మనసును బట్టి నీకు తీర్పు, నీ ఆలోచన బట్టి తీర్పు, ప్రార్థనా జీవితాన్ని బట్టి తీర్పు అనేది ఖచ్చితంగా దేవుని స్థలంలో మన కొరకు అందిస్తూ ఉంటాడు. లోకస్వార్తలో 18వ అధ్యాయంలో మనం చూస్తే, లోకస్వార్త 18వ అధ్యాయంలో అక్కడ 10వ వచనం చదివితే, ప్రార్థన చేయటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. చాలా ఇద్దరు గారు ప్రార్థన చేయడానికి కదా. చాలా మంది మనమైతే వచ్చాం ప్రార్థన చేయడానికి. అక్కడ దేవాలయంలో 2 వెళ్ళారు. దేవాలయానికి ఇద్దరు ఎందుకు వెళ్ళారు? ఇద్దరు కూడా ఒకే ఉద్దేశం, ఇద్దరు కూడా ప్రార్థన చేయడానికే వెళ్ళారు. ఇద్దరు కూడా ప్రార్థన చేయడానికే వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు అంటే గొప్పవాడు. అతని ఆ పరిసయ్యులు గొప్పవాళ్ళు, ధర్మశాస్త్ర మొదలు ధర్మశాస్త్రానుసారమైన వారు జీవించేవారు. కొంత ఆ విషయంలో వాళ్ళు అందరికంటే ఎక్కువగా ఉండేటువంటి వారు, అందరికంటే ఉన్నతమైన స్టేటస్ లో ఆ రోజున ఉన్నటువంటి వారు పరిస్థితి. ఒక్కడు సుంకరి. సుంకరి అంటే పేదవాడు, రోజు వేయబడిన వాడు, అంటే ఎన్నిక లేని వాడు, ఘనహీనుడు, లేక తృణీకరించబడినవాడు. ఎలాగైనా కొనవచ్చు అంటే ఎంత పేరు లేనటువంటి ఆ యొక్క వారసు, అంత పేరు లేదు. అలాంటి వాడు. ఇద్దరు కూడా వెళ్ళారు, ఇద్దరు కూడా ప్రార్థన చేశారు. కానీ కదా ఏమైంది అక్కడ మనం చూస్తే, అక్కడ 14వ వచనంలో అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళేదని నీతో చెప్పుచున్నాను. అతని కంటే ఇతడంటే పరిశీలన కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. ఇద్దరు కూడా ప్రార్థన చేశారు, కానీ ఒకరి ప్రార్థన మాత్రమే దేవుడు అంగీకరించాడు. ప్రార్థన చేయు మనస్సు, ప్రార్థన చేసేటువంటి విధం, ఏ విధముగా ప్రార్థన చేస్తున్నారు అనేటువంటిది కూడా దేవుడు చూస్తా ఉన్నాడు. ముందుగా చెప్పాను, ఆయన కనుదృష్టి ఈ స్థలం ఉందన్నది, ఆయన మనస్సు ఈ స్థలం ఉందన్నది. నువ్వు ఏం చేస్తున్నావు, ఎలాగ వచ్చావు, ఏ మనసుతో ఉన్నావు అనేటువంటిది ఆయన గ్రహింపు కలిగిన వాడు. దావీదు నా నడకను నా మడకను నీవు పరిశీలన చేస్తున్నావు, ఈ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతున్నావు. దావీదు అంటాడు, ఇదెల్లా నీవు నాకు ఉన్నావు. ఇదెల్లా సరే, పైకి వెళ్ళినా కిందికి వెళ్ళినా వెనక్కి వెళ్ళినా ముందుకు వెళ్ళినా ఈ సన్నిధి నుండి నేను ఎప్పుడు ఎక్కడికి పారిపోవడం అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటాడు. పరిశీలన ఉండొచ్చు, గర్వంతో కూడిన ప్రార్థన చేస్తాడు. అతనిలాగా నన్ను పుట్టించలేదు స్తోత్రం అంటూ ఉన్నాడు, అతనిలాగా నన్ను కొలచలేదు స్తోత్రం అంటున్నాడు. నీకు వధిస్తున్నాను, ఇదిస్తున్నాను, అన్ని చేస్తా ఉన్నానని చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడనుకుని ప్రార్థించాడు, గొప్పగా ప్రార్థించాడు, గర్వంతో కూడిన ప్రార్థన చేశాడు, ఆంకాంతో కూడిన ప్రార్థన చేశాడు. అన్నిటికి మించి దేవునికి ఇష్టము కానీ ప్రార్థన చేశాడు, దేవుడు అంగీకరించని ప్రార్థన చేశాడు. సుంకరి ఒకే మాట, ప్రభా నీ వైపు చూడటానికి కూడా నాకు అర్హత లేదు అని చెప్పి రొమ్ము కొట్టుకుంటూ బయటనే ఉన్నట్లుగా చిన్నగా పరిస్థితి లోపలికి వచ్చేసాడు. సుంకరి లోనికి రావడానికి కూడా ఆలోచన చేసి ఏం చేస్తా ఉన్నాడంటే, నీ వైపు చూడటానికి కూడా నాకు దాయనము చాలదు అని చెప్పి చేసిన ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువు వారు దీన్ని ఆ పరిశీలన కంటే
సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. చాలు సుంకరి జీవితానికి ఏవో అక్కర్లేదు, పెద్ద పేడలు అక్కర్లేదు, పెద్ద కారులు అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు. కానీ దేవుని వచ్చేటువంటి ఒక మంచి సాక్ష్యం, దేవుని సాక్ష్యము మనకు ధన్యత, మనుషుని సాక్ష్యము వ్యర్థమే. మనుషులు సాక్ష్యం చెప్తాడు, మనం బాగా పెడతామంటే, మనం బాగా చూస్తామంటే మన గురించి సాక్ష్యం ఇస్తాడు. ఎప్పుడన్నా మనం పెట్టకపోతే సాక్ష్యం ఇస్తాడా? ఎవరు కూడా సాక్ష్యం ఇవ్వరు. ఎప్పుడైతే ఆపేస్తామో అప్పుడు ఇచ్చినంతా పోతుంది, ఇచ్చినంతా మనం చేసుకుంటే కూడా పోతుంది, అది వేరే సంగతి. కానీ దేవుని సాక్ష్యం, దేవుడే సాక్షాత్తు మనుషులు ధృవీకరించబడినటువంటి సుంకరుని గురించి సాక్ష్యం అంటే ఎంత గొప్ప. అనేక మంది వస్తూ పోతూ ఉన్నటువంటి దేవాలయంలో ఒకరు నీతిమంతులుగా తీర్పు తీర్చబడటం అనేటువంటిది ఎంత మేలుకరము. ఆ స్థలములో ప్రార్థించడం మూలాన నీతిమంతుడిగా వెళ్ళాడు. ఈ స్థలంలో నీవు ప్రార్థించడం మూలాన, ఈ స్థలంలో నీవు దేవుని వాక్యాన్ని అనుసరించడం మూలాన, ఈ స్థలంలో దేవుని సమీపంలో ఉండడం మూలాన నీవు కూడా నీతిమంతునిగా తీర్చబడాలి అనేటువంటి ఒక ఆశ, ఆసక్తి మన హృదయంలో ఉండాలి, హృదయంలో కలగాలి. ఆనాడు సుంకరిని తీర్చావు, ధనిడిగా ఉంచావు. ఈరోజు నేను, నా యొక్క కుటుంబం ధనిలుగా మేము కూడా ఉండాలి. ఈ స్థలం నుండి మేము మేలు పొందాలి. ఈ స్థలంలో ప్రార్థన ద్వారా మేము దేవుని మేలు పొందాలి, దేవుడి సాక్ష్యం పొందాలి అనేటువంటి ఒక ఆసక్తి గల ప్రార్థన నీవు నేను కూడా చేయాల్సింది. ఎందుకంటే ఆయన మనస్సు, ఆయన కనుదృష్టి ఈ స్థలమందు ఉన్నది. అది ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. దేవుని మందిరాలను చాలా మంది తేలిక చూస్తారు. అదేం చేయాలంటే అటు వెళ్తున్నప్పుడు దేవుని మందిరం వైపు చూడాలి, వస్తున్నప్పుడు చూడాలి. అటు ఇటు వెళ్తూ పని మీద వెళ్తున్నావు, ఇటు చూసి ప్రార్థించి వెళ్ళాలి. వస్తున్నావు, పని అయింది, దేవునికి ప్రార్థించి వెళ్ళాలి. ఇంత ధన్యకరమైన స్థలము దేవుడు మనకు ఒక ఈవిగా, ఒక ఆశీర్వాదంగా అనుగ్రహించినాడు. అలాగే మరి యొక్క లోకస్వార్తలోని 22వ అధ్యాయంలో అందరూ కూడా పేద విధవలను కూర్చున్నటువంటి మాట ఉంటుంది. అందరూ కూడా కాపులు వేస్తున్నారు. 3వ వచనం చూస్తే, 4వ వచనం చూస్తే, 4 వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేస్తుంది, కానీ ఈమె తన లేమిలో తన కలిగిన జీవనమంతయు వేస్తుందని వారు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువులో వారు ఆ స్థలమందు ఉన్నారు. ఆ స్థలమందు నుండి తెలిసినటువంటి వాక్యమే మనం అనేక మార్లు వింటాం. ఈ వాక్యం ఆమె ఎలాంటిది, ఆమె స్థితి చెప్తున్నాడు ఇక్కడ. ఆమె పేద, అంటే ఏ మాత్రం కూడా ఆర్థికంగా లేదు, ఆర్థికంగా బలపడలేదు, చాలా పేదరాలు. పేద ఆమె మళ్ళా విధవరాలు. రెండు స్థితుల ద్వారా ఆమె దేవుని మందిరంలోనికి రాకుండా లేదు. పేదవాళ్ళు కదా, అతను ఏముంది కానికేయడానికి అనుకోలేదు. పెద్దవాళ్ళు కదా, దేవుని మందిరం నేనెందుకు అని అనుకోలేదు. దేవుని సన్నిధిలో పాటలు పాడింది, వాక్యం వింది. అర్పణ టైంలో అందరూ కూడా వచ్చి అర్పణలు అర్పిస్తూ ఉన్నారు. గర్వంతులు వేస్తూ ఉన్నారు, గంటలు పడేస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువును చూస్తూ ఉన్నారు. పేదరాలు మాత్రము ఎంత వేసింది, 2 కాసులు అందరూ వేయించుండగా చూశాడు. ఆ పేదలు 2 కాసులు వేశారు. అందరు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడు అంటే, అందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి అందరూ తమ కలిగిన సమృద్ధిలో కానికి వేశారు. కానీ ఈమె తన లేమిలో తన కలిగిన జీవనమంతయు వేస్తుంది. జీవనమంతయు వేసేస్తుంది. అదే ఉన్నది, 2 కష్టాలు ఉన్నాయి. ఇక ఏమీ లేదు తినడానికి లేకపోతున్నా, కానీ జీవనమంతయు వేస్తుంది. అవి ఏం చెప్పారంటే, అందరికంటే ఈమె ఎక్కువ వేస్తుంది. ఆ ప్రభు దృష్టి ఆమె పైన, ప్రభు కనికరము ఆమె పైన నిలిచింది. అందరూ కూడా వేస్తారు, కానీ వాళ్ళకంటే ఈమె ఎక్కువ వేస్తుంది. కానీ యాక్చువల్గా అయితే అక్కడ ఈమె కంటే అందరూ ఎక్కువ వేస్తారు, తర్వాత అందరూ ఎక్కువ వేస్తారు. కానీ వాళ్ళకి ఎంతో ఉంది, గుమ్మడికాయ ఎంత ఉంది, చీమకాయ ఎంత వేస్తారు. ఉన్నదంతా కూడా దేవుడు చూడకపోడు, దేవుడు దాటిపోడు. నన్ను నా బాధను దాటిపోడు నమ్మినటువంటి ఆమె, దేవుడిని పోషిస్తాడు అని నమ్మినటువంటి ఆమె, దేవుడు సిగ్గుపరచదు అని నమ్మినటువంటి ఆమె,
దేవుడు వేదన కూర్చోడని నమ్మినటువంటి ఆమె నన్ను సిగ్గుపడనీయడు అని నమ్మి ఆమె ఉన్నటువంటిదంతా కూడా ప్రభు ఆమెను ఆయన ఇష్టానుసారముగా ఎన్నో దీవెనలు ఆమె పట్ల చేయమంటాడు. ఆ రోజున ఎన్నో దీవెనలు అంటే ఈ స్థలము ఈ స్థలము ఈ పట్ల దేవుని తీర్పు ఇచ్చేటువంటి స్థలం. ఆయన కనుదృష్టి ఆయన మనస్సు ఈ స్థలం అందు ఉన్నది కనుక ఈ ప్రవర్తన సరి చేసుకోవాలి. ఎవరు నన్ను చూస్తున్నారు, నన్ను పరిశీలిస్తున్నారు, ఆయన ముందు నేను ఉన్నాను, ఆయనతో ఉన్నాను అనేటువంటి ఒక నమ్మకం కలిగి ఉండి చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడు దేవుడు తీర్పు ఇస్తాడు. సుంకరిని తీర్చాడు. ఇక పేద ఇతరుల పట్ల దేవుడు తీర్పు తీర్చాడు. ఆ రెండు విషయాలను మనము గమనించి మనకు అన్వయించుకున్నట్లయితే ఈ స్థలం యొక్క శక్తి, ఈ స్థలం యొక్క ప్రభావము నీవు నేను కూడా తెలుసుకోవాలి. ఆయన ప్రేమను, ఆయన కనికరమును రుచి చూచి తెలుసుకోమని వాక్యం. సింహం పిల్లలు ఎన్నుగలిగి కానీ కదా ఆయన ఆశ్రయించు వారి ఏమీ కూడా పొదువై ఉండదు. ఆశ్రయించు, నీ భక్తి నీ ప్రార్థన ఆయన చూస్తాడు, నీ పట్ల ఆయన ఎంతగానో కనికరము అనుగ్రహిస్తాడు. అంటే సుంకరి నిత్యము చేయు ప్రార్థనలు ఆయన వింటూనే ఉన్నాడు. పేద దూరాలు దేవుని మందిరంలో ఆమె చేయు ప్రార్థనలు దేవుడు యేసయ్య వింటూనే ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం తగు జాగ్రత్తగా ఆయన సహవాసంలో ఉండాలి. ఇంకొకటి, ఈ స్థలము తీర్చబడుతుంది. ఒకటి. రెండవది, ఈ స్థలంలో చేయు ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. ఈ స్థలము ప్రభావం కలిగినటువంటి స్థలం కనుక ప్రార్థనలు ఆలకిస్తాడు. ఆ యొక్క ప్రార్థనలు ఆయన వినేందుకే ఆయన చెవులు మన వైపు ఉన్నవి. ప్రార్థనలు ఆయన వినే దేవుడు. ఆయన కూర్చున్నటువంటి మాటలు మనం చూస్తే ఆయన వినే దేవుడు, మాట్లాడు దేవుడు, చూసే దేవుడు కదా. మన శ్రమలను ఎరిగినటువంటి దేవుడు. ఎన్నో స్వభావాలు ఆయన కలిగి ఉన్నాడు. ఈ పట్ల ఆయన స్వభావానికి విరోధముగా ఏది కూడా చేయడు. ఆయన స్వభావానికి విరోధముగా ఏది కూడా చేయడు. ఈ స్థలంలో చేసే ప్రార్థనలు మొదటి సమయాల గ్రంథంలో చూస్తే 2-3 వచనాలు ఒకసారి మొదటి అధ్యాయంలోనే 2-3 వచనాలు చూస్తే పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయి ఇతడు షిలోహు నందున్న యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అతడికి పోచుండెను. చాలా మాట. ఇతడు షిలోహు నందున్న యెహోవాకు మొక్కుటకు బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణము విడిచి అతడికి పోచుండెను. షిలోహు మందిరమునకు ఇతడు అంటే ఎవరు అక్కడ తెలిసిన మనకి ఎల్కానా అనేటువంటి ఒక భక్తి గలవాడు. ఎల్కానా అనేటువంటి ఒక ప్రార్థనాపరుడు ఎప్పుడెళ్తున్నాడు? ప్రతి సంవత్సరం కూడా షిలోహు మందిరానికి వెళుతూ ఉన్నాడు. యెహోవాకు మొక్కుటకు బలి అర్పించుటకు ఇప్పుడు పనులు చేయడానికి ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రార్థనాపరుడు షిలోహు మందిరమునకు వెళుతున్నాడు. షిలోహు అనేటువంటి ఒక పట్టణం. ఆ పట్టణంలో యెహోవా దేవుని మందిరం. ఆ యొక్క మందిరములో కొన్నాళ్ళు ఈ యొక్క నిబంధన మందస్థమును ఉంచారు. నిబంధన మందస్థము ఉన్నటువంటి ఆ మందిరములో అంటే నిబంధన మందస్థము అంటే అక్షరాల సాక్షాత్తు దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధి నిబంధన మందస్థము దేవుని సన్నిధి. ఆ దేవుని సన్నిధి గల ఆయన నిబంధన మందస్థము ఎక్కడ ఉంటే అక్కడ జయము కలిగిన స్నేహితులు. ఎవరింట్లో ఉండే వారికి దీవెనలు పొందుకున్నారు. అందుకే ఇశ్రాయేలు శత్రువులు ఇశ్రాయేలుకు జయం కలుగుతుంది ఎందుకుగా ఆలోచన చేశారు. ఈ యొక్క నిబంధన మనసు ఉండటం వల్లనే ఆ నిబంధన మనసాన్ని మనం ఎందుకు పోదాం, మనకు కూడా మేలు కలుగుతుంది అనుకున్నటువంటి పరిస్థితి. నిబంధన మనసు గురించి చాలా ఉంటుంది, దాని గురించి చెప్పాలంటే అలాంటి ప్రభావం కలిగినటువంటి ఆ మందిరములో
ఈ ఎల్కానా తన యొక్క భక్తి చేత ప్రతి సంవత్సరం మృక్కుటకు బలి అర్పించుటకు ప్రతి సంవత్సరం కూడా తన పట్టణము విడిచి అతనికి వచ్చిందను. దీనిలో అక్కడ ఏం చేసేవారు, తనకున్నటువంటి మొక్కుటకు అంటే ప్రభా నీవు నాకు చేయాల్సినటువంటి ఒక గురి కలిగిన ప్రార్థనలు మొక్కుకోవడం అంటే అన్నా మొక్కుంది, నా కుమారుని నీకే సమర్పిస్తాను మొక్కుకోవడం. అలాగే ఈ ఎల్కానా కూడా మొక్కుబడి చేసుకుంటూ ఉన్నాడు. ప్రభా ఇప్పటి వరకు జరిగించేవు నా పట్ల, అంటే ఇంకా జరగాల్సిన వాటిని గురించి ప్రార్థించుతాం. మొక్కుబడి ఆ మృక్షులకు లేక బలి అర్పించే దేనికంటే జరిగినటువంటి మేలుల కొరకు, సంవత్సరకాల కాపుదల కొరకు బలి అర్పిస్తా ఉన్నాడు. 12 నెలల కాపుదల కొరకు బలి అర్పిస్తా ఉన్నాడు. మన సంఘమును కూడా కట్టబడినటువంటి సంఘము, నిర్మించబడ్డ సంఘం విరుద్ధులను చూసి మనమే చేయాలంటే మనము కూడా ఆయనకు బలి అర్పించాలి. కృతజ్ఞతాపూర్వకమైనటువంటి వాలి విరుద్ధులను చూసుకోవాలి. మొదటి కంటే ఈ రోజున శ్రేష్టముగా ఉన్నాం, మొదటి కంటే ఈ రోజున జీవించబడ్డాము. మునుపటి లేని ఈ శ్రేష్టత్వమైనటువంటి దేవుడు నీకు నాకు కలిగించాడు. వారికి ఎలాగో ఉండే వాళ్ళం బాగున్నాం, ఇలా క్షేమం లేదు, ఈరోజు క్షేమం ఉంది. ఇది వారికి లేనటువంటి స్థితిలో దేవుడు మనల్ని కనపరిచాడు కనుక ఏమి అంటే మనము కూడా కృతజ్ఞత చెల్లించాలి. తెలంగాణ తెలుస్తున్నాడు, కొనుక్కుంటా ఉన్నాడు. రాబోయే దినాల్లో జరగాల్సిన వాటి వరకు జరిగిన వాటికి జరిగిన వాటికి మళ్ళీ అర్పిస్తామన్నాడు. తీసుకెళ్తున్నాడు కానుకలు. బలి అర్పించడం అంటే ఏదో జంతువులు తీసుకెళ్ళి బలి అర్పించడం కాదు, కానీ తనకి ఏదైతే కలిగిందో తన పొలంలో, తన పెరట్లో, తన ఇంటిలో బంగారం దగ్గర నుండి, ఫలాల దగ్గర నుండి, పుష్పాల దగ్గర నుండి, పండ్ల దగ్గర నుండి, గాలి దగ్గర నుండి ఏదైతే తనకు ఉన్నటువంటి యావత్తులో భాగం దేవునికి బలి అర్పించేటువంటి వాళ్ళు ఆ రోజున ఉన్నటువంటి యావత్తుల్లో బలి అర్పించేటువంటి పరిస్థితి. అతని మందిరానికి వెళ్తా ఉన్నాడు. తన భార్యకు పిల్లలు లేదు, వేదన పడుతుంది. తన భార్య వేదన పడతాం గర్భాలుగా ఉండిపోయింది. అందరూ కూడా అవమానపరుస్తున్నారు, అందరూ కూడా బయట రావడానికి సిగ్గుపడుతుంది. పట్టుదల అనేటువంటిది అన్న కలిగి తన భర్త వెళ్ళి ప్రార్థన చూస్తున్నాడు. తను కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళలేదు. బహు దుఃఖ ప్రాంతరాలై వెళ్ళి అక్కడ మందిరంలో యోగ సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆమె ఎంతగా ప్రార్థన చేస్తా ఉంది అంటే ఒక లక్ష్యము, ఒక గురి కలిగిన ప్రార్థన దేవుని మందిరంలో ఆమె చేస్తారు. దేవునికి అనుమానం వచ్చింది, ఆమె నిజంగా చేసేది ప్రార్థన లేకపోతే మందిరాలై వచ్చిందా అనేటువంటి ఆలోచన కూడా వచ్చింది. కానీ ఆమె హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన దేవుని ఎదుట చేస్తారు. ఏ స్థలమును ఆశ్రయించిన తన బంధువుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోలేదు, నన్ను ఇలాగ అవమానపరుస్తున్నారు. తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోలేదు. ఆమెకు నిలవైన వారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోలేదు. ఆమె తీసుకున్న నిర్ణయము, ఏకైక నిర్ణయము, నా దేవుని మందిరములో ప్రార్థన చేస్తే సాధ్యము అవుతుంది. దేవునికి స్తోత్రం. మన కుటుంబాల్లో ఆయక్కరే అవసరం లేదు, కానీ వేరు రకాలైనటువంటి వేదనకర సమయాలు రాకుండా మారి ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక దుఃఖకరమైనటువంటి సమయాలు ఉంటాయి. బాధతో ఉన్నటువంటి సమయాలు ఉంటాయి, వేదంతో ఉన్న సమయాలు ఉంటాయి, దిగులతో ఉన్న సమయాలు ఉంటాయి, ఏమి చేయాలో కాలుకొని బస్సులు కలిగినటువంటి సమయాలు ఉంటాయి. అందరం కూడా నాకు ఎప్పుడు నిత్యమో సంతోషమే అనేటువంటి కుటుంబాలు ఎంత ఉన్న వారికైనా కానీ వారి రోజుల్లో లేదు. అశాంతి, అసమాధానము, ఇవన్నీ కూడా అనైక్యత అనేటువంటివి కుటుంబాలు చోటు చేస్తున్నారు. వారి యొక్క తండ్రి పట్ల, భార్య పట్ల, పిల్లల పట్ల తండ్రి పడట్లేదు. ఎంతో వేరే రకాలైనటువంటి కుటుంబ వ్యవస్థలో రోజున మనము పడ్డా ఉన్నాం. శాంతి, సమాధానం అనేటువంటిది ఎక్కడ కూడా లేకుండా ఏదో ఒక సమస్యతో కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజున ఆ సమస్య తీర్చబడాలి, ఆ సమస్య తీరాలి అంటే ఏకైక దిక్కు యొక్క మందిరము. అన్నా అనుకుంది, నేను అక్కడే ప్రార్థన చేస్తా దేవుడి మందిరంలోనే అన్నాడు. వెనకాల నేను 10 కుమారుల కంటే నేను శ్రేష్టము, ఎందుకమ్మా అన్నం మాట్లాడు, మనుషులు మారేటం ఎందుకు, అన్నపానాలు మారు ప్రార్థించడం ఎందుకు, ఉపవాసం ఉండడం ఎందుకు, ఎంత బాధపడదు. నేను 10 కుమారుల కంటే శ్రేష్టం అంటే కాదు.
దేవుని సాధ్యత, దేవుడు ఏమేమి చేయగలరు నమ్మినటువంటి ఆమె ప్రార్థించింది, అలాగా పొందుతుంది. అలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన ఉదాహరణలు దేవుని వాక్యములో మన కొరకు అందించబడ్డాయి. ప్రభుత్వ ప్రేమ దేవుడు పిల్లరా, మనకి ఇది ఒక ఆశీర్వాదకరమైన స్థలం కాబట్టి ఈ ఆశీర్వాదకరమైన స్థలాన్ని నీవు సద్వినియోగపరచుకోవాలి, సద్వినియోగపరచుకోవాలి. దాని పైన ఒక మరణశాస్త్రం వచ్చింది. మరణశాస్త్రం వచ్చినా కానీ ఏం చేస్తున్నాడు దానియేలు? ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తా ఉన్నాడు? యెరూషలేము కట్టు చూస్తూ దినానికి 3 మార్లు ప్రార్థన చేస్తానే ఉన్నాడు. తన పైన మరణ శాస్త్రం ఉన్నప్పుడు కూడా దినమునకు 3 మార్లు యెరూషలేము కట్టునకు చూసి ప్రార్థన చేస్తాం. యెరూషలేములో ఏముంది? మహా దేవాలయము ఉన్నది. దేవాలయం చుట్టూ కట్టు తిరిగి ప్రార్థించాలి. నీ గృహం అటైనా ఇదైనా సరే అక్కడే ఉండేది ఇటు చూసి ప్రార్థన చేయి. రాలేకపోతే ఇటు చూసి ప్రార్థన చేయి. దేవుని మందిరం వైపు చూసి ప్రార్థన చేయి. దేవుడు వివరిస్తారు. దానిపై ఎంత శక్తివంతమైనటువంటి రాజశాస్త్రము ఉన్నదో ఆ శాస్త్రాన్ని తినగా రాసినటువంటి శక్తి ఆ మందిరం వైపు తిరిగి ప్రార్థించినప్పుడు అది కూడా మనం చూస్తాం. ఈరోజు కూడా మన పట్ల కూడా కృపగల దేవుడు కనికరం చూపుతాడు. దేవుడు ఆశీర్వాదకరంగా మనకి యొక్క స్థలాన్ని ఇచ్చినాడు. సద్వినియోగపరుచుకుందాం, మేలు పొందాం, అందరికంటే శ్రేష్ఠత్వాన్ని దేవుడి ద్వారా పొందుకుందాం. ఆత్మదేవుడు మనందరికీ సహాయము చేయనిగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. దయగల మా ప్రభు, ఏ బిడ్డలుగా మేము ఉన్నాము.